దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మరొకసారి నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధికి సమీపించున్నాం నాయన. నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీ రాకడలో నీ ఎదుర్కొంటకు కృపణించినందుకు స్తోత్రాలు నాయన. తీతు పత్రిక ప్రారంభిస్తుండగా ప్రారంభం నుండి నీ సంకల్పమంతా బోధించుటకు నీ ఆత్మ సహాయం చేత బోధించుటకు కృపణించినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ దయను కనికరమును మీరు మాపై ఉంచి నీ ఆలోచన అంతా కూడా బయలుపరుస్తూ మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమె. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందినట్లుగా కృపణించిన యేసుకు స్తోత్రము చేయదము. స్తోత్రాలు 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 స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆమె. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రభు యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించును గాక. ఆమె. చూడండి నాన్న, మనందరం కూడా గత లాస్ట్ సెక్షన్లో 1 తిమోతి పత్రిక ముగించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. ఇది నాన్న తీతు పత్రిక ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనందరికీ మంచి కృపనిచ్చాడు. ఒక దైవజనులు ఎలా ఉండాలో ఈ 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, అలాగే మరి తీతు పత్రికలో కూడా ఈ విషయాలన్నీ కూడా పాస్టర్స్ ఎపిసోడ్స్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ పాస్టర్స్ ఎపిసోడ్స్లో తీతు పత్రిక మనం ప్రారంభించుకోవడానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె. చాలా సంతోషం. మరలా కొత్త పత్రికను ప్రారంభించడానికి దేవుడు చక్కటి కృపనిచ్చాడు. ఈరోజు మనందరం కూడా నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, తీతు ఎవరు అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకనంటే తీతు పేరు మీద ఈ పత్రికను రాయటం జరిగింది. గత కాలంలో తిమోతి పేరు మీద పత్రిక రాయడాన్ని మనం చూసాం. ఇప్పుడు తీతు పేరు మీద కూడా పత్రికను రాయడాన్ని మనందరం చూడవచ్చు. ఈ తీతు పత్రిక చాలా చాలా విలువైనది. అంటే దైవజనులను గురించినటువంటి సంకల్పం అంతా మనం 1 తిమోతి 2 తిమోతిలో చూసుకుంటూ వచ్చాడు. ఈ తీతు పత్రికలో కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని ఆత్మ మనకి బోధించడాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక దైవజనుడి గురించి మాట్లాడే పత్రికలన్నీ కూడా మన ఆత్మను రక్షించడానికి దేవుని యొక్క సంకల్పం అంతా దైవజనుల జీవితాల్లో మనందరం కూడా చూడవచ్చు. ఈరోజు రాత్రి మనం గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను బ్రతిమలాడుకున్నాను. మరలా చెప్తున్నాను, చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక దైవజనుడి విషయాలు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది అని అంటే అది సంఘంలో ఉన్న ప్రతి ఆత్మను దేవుని ఎదుట నిలబెట్టుటకు యోగ్యులైన వారికి పని బాధ్యతను అప్పగించడాన్ని మనందరం కూడా ఈ పత్రికల్లో మనం చూడవచ్చు. అంటే ఒక దైవజనుడు ఎలా ఉండి సేవ చేయాలి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ 2 పత్రికలు, తీతు పత్రికలు, తిమోతి 2 పత్రికలు, తీతు పత్రికలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి విషయాల్ని మనం చూడవచ్చు. ఇక్కడ తీతు పేరు మీదే ఈ గ్రంథాన్ని పౌలు రాసినప్పుడు ఈ తీతు గురించినటువంటి విషయాలన్నీ మొట్టమొదట తెలుసుకోవాలని దేవుని
ఆత్మ మన గురించి ఆయన సంకల్పించినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ తీతు యొక్క జీవితంలో అసలు తీతు ఎవరనే విషయాన్ని అపోస్తులుడైన పౌలు ఒక్కడే చెప్పాడు. ఇక తీతు గురించి మిగతా వాళ్ళు ఎవరో కూడా ప్రస్తావించి చెప్పలే. అంటే తీతుని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు అంటే అపోస్తులుడైన పౌలు. మీరు గమనించండి, తీతు ఒక అన్యజనుడు, ఆయన గ్రీసు దేశస్థుడు. అంటే అన్యజనుడు ఆయన. ఇప్పుడు తిమోతిలాగా వాళ్ళ తల్లి యూదురాలు కాదు. అంటే ఆత్మ సంబంధమైన కుటుంబాలకు చెందినటువంటి వాడు కాదు తీతు. తీతు ఒక అన్యజనుడు, అంటే గ్రీసు దేశస్థుడు తీతు. అందుకని ఈ గ్రీసు దేశస్థుడైన తీతు పౌలు సువార్త బోధ ద్వారా కన్నటువంటి వ్యక్తి తీతు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక సువార్త ద్వారా అపోస్తులుడైన పౌలు కన్న బిడ్డ తీతు. ఈ తీతు జీవితంలో ఆయన ఎక్కడెక్కడ సేవ చేశాడు, ఎవరెవరితో తిరిగాడు, ఆయన విషయాలన్నీ కూడా అపోస్తులుడైన పౌలు ఒక్కడే ప్రస్తావించినట్లుగా మనం జీవ గ్రంథంలో చూడొచ్చు. మిగతా అపోస్తులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళెవరూ కూడా తీతు గురించి ప్రస్తావించి రాసినట్టుగా నాకు తెలిసినంత వరకు నేను వెతికి చూస్తే నాకు దొరకలేదు. అంటే తీతు జీవితాన్ని కనుక మనం చూస్తే ఈ టెక్స్ట్ అంతట్లో పౌలు ఇచ్చేటువంటి సాక్ష్యాలను బట్టి మనం చూస్తే తీతు ఎలాంటి వాడంటే, దేవుని వాక్యంలో నుండి తీతును చూసినప్పుడు అతడు అన్యజనుడు అయినప్పటికీ అతడు అపోస్తులుడైన పౌలు ప్రకటించిన సువార్తను వింటూ ఆయన బోధ వింటూ ఎదిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒక సువార్త విని రక్షించబడిన వ్యక్తి తన జీవిత యాత్రలో పరిశుద్ధులను వెంబడించడంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. అంటే పౌలుని వెంబడించడంలో చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ తీతు తన జీవితం మొత్తం కనుక చూస్తే అతను ఒక గొప్ప సువార్థికుడిగా, మంచి కాపరిగా, ఒక మంచి మిషనరీగా, మంచి పనివాడిగా, చాలా ధైర్యం కలిగిన వాడిగా, దేవుని కొరకు ఒక నమ్మకమైన దాసుడిగా తన జీవిత యాత్ర అంతా కూడా, అంటే అపోస్తుడైన పౌలు దేవుడి చిత్తం చేయడానికి ఎలా బ్రతికాడో అంత శ్రేష్టమైన లైఫ్ని అనుభవించి బ్రతికిన వాడు తీతు కూడా. ఎందుకంటే పౌలు యొక్క ప్రయాణం అంతటిలో దగ్గర 20 సంవత్సరాలు పైబడి తీతు పౌలుతో పాటు ప్రయాణం చేసినట్లుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లో ఈరోజు తీతు పత్రికలో నుంచి మొదటి నుంచి 4 వచనాల్లో తీతు ఎలాంటి వాడో, మరి అతని గురించి అపోస్తులుడైన పౌలు ఏం మాట్లాడాడో మనందరం కూడా చూడవచ్చు. చదువునానా? తీతు పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. మౌత్ ఆన్ చేయగలమా? చదువునా? దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును. ఇప్పుడు చూడండి, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు. ఇక్కడ చూడండి, పౌలు రాస్తున్నప్పుడు తీతు గురించి రాసేటప్పుడు మనందరి విశ్వాస విషయములలో నాకు
నా విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును ఇక్కడ చూడండి, తీతు ఎవరో ఏంటో పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మనందరి విశ్వాస విషయంలో చూడండి, ఒక వ్యక్తి గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు తీతు విషయంలో ఎవరు మాట్లాడుతున్నాడంటే అపోస్తులలో ఉన్న విశ్వాసము, అందరిలో ఉన్న విశ్వాసం అంతా కూడా ఎక్కడ కనపడుతుందంటే తీతులో కనపడుతుంది. అంటే తీతు విశ్వాసమును బట్టి అపోస్తులుడైన పౌలుకి కుమారుడు, అంటే పౌలేమో ఆత్మీయ తండ్రి. పౌలు సువార్త ప్రకటించడం ద్వారా గ్రీసు దేశస్థుడైన అన్యజనుడైన తీతు పౌలు సువార్త ద్వారా రక్షించబడి విశ్వాసమును బట్టి తీతు ఎవరుగా పిలువబడుతున్నాడంటే అపోస్తులందరిలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి పౌలుకు నిజమైన కుమారుడుగా ఉన్నాడు అని మనం చదువుకోవచ్చు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈరోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఒక దైవజనుడు తీతుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే విశ్వాసమును బట్టి, సువార్త ద్వారా విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమని చెప్తానంటే, ఎలాంటి రిలేషను మనకి మన దైవజనుడికి ఉంటుందండి. నాన్న జాగ్రత్తగా వినండి, అందరూ నా వైపు చూడండి. మీరు వాక్యం చెప్పేటప్పుడు దైవజనుల ముఖంలో చూడడం నేర్చుకోండి. చూడండి, ఒక దైవజనుడు సువార్త ప్రకటించడం ద్వారా రక్షించబడిన ఒక యవనస్తుని ఏమని సాక్ష్యం ఇస్తాడంటే, ఇతడు విశ్వాసమును బట్టి నాకు నిజమైన కుమారుడు. విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంట అంటే, తీతు ఎలాంటి వ్యక్తి అంటే పౌలు దగ్గర ఎప్పుడూ సువార్త వింటూ అతన్ని వెంబడిస్తూ బ్రతికాడు. నేనేమంటానంటే, సువార్త ద్వారా ఒక నిత్య జీవమును విశ్వాసమును తీతు సంపాదించుకోవడానికి అన్యజనుడైనప్పటికీ కూడా తీతు దైవజనుడి వెంబడించడాన్ని మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు తీతు ఎందుకు వెంబడిస్తున్నాడంటే విశ్వాసమును బట్టి అపోస్తుడైన పౌలుకి కుమారుడిగా చేయబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడిగా మీలో ఎవరినైనా విశ్వాసమును బట్టి ఈ బిడ్డ నన్ను వెంబడిస్తున్నాడా అనే మాట నేను చెప్పగలనండి. సురేష్ గారు ఎంత చక్కటి సాక్ష్యం చెప్పండి. ఒక ప్రతిష్ఠితులైన అపోస్తుల ద్వారా సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి తీతు. గత కాలంలో తిమోతిని కూడా పౌలు అలానే మాట్లాడాడు. మీరు గమనించినట్లయితే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకోవచ్చు. విశ్వాసమును బట్టి ఇప్పుడు చూడండి, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. నా నిజమైన కుమారుడగు తిమోతిని బట్టి శుభమని చెప్పి రాయున్నది. గమనించారా? విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది. అలాగే తిమోతికి కూడా శుభమని చెప్పి రాయినది. 1వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చదివాం. ఇప్పుడు చూడండి, తీతు కానీ తిమోతి కానీ తిమోతి కంటే ముందుగా ఇంచుమించుగా పౌలును వెంబడించి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. నిజంగా ఒక అన్యజనుల నుంచి ఒక దైవజనుడి వెంబడిస్తూ దైవజనుడికి ఒక కుమారుడిగా బ్రతికాడండి. ఆత్మ సంబంధమైన ఒక కుమార్తెగా కుమారులుగా మనం బ్రతుకుతామని ఇప్పుడు నా హృదయంలో మిమ్మల్ని బట్టి ఒక కుమార్తెగా కుమారుడిగా నేను అంగీకరించగలుగుతానా? ఏమంటే జీవగ్రంథంలో పరిశుద్ధాత్ముడు జీవగ్రంథంలో రాయించాడండి వాళ్ళని గురించి. నేనంటాను, మనం రాను తీతు గురించి చదువుకునేటప్పుడు తీతు ఎలాంటి వాడంటే అపోస్తుడైన పౌలు దేవుని ఎదుటి ఎంత సంపూర్ణమైన జీవితం చేశాడో తీతు కూడానండి అన్నిటిని విడిచిపెట్టి ఒక సువార్థికుడి వలె, కాపరి వలె, ఒక మిషనరీ వలె
అన్ని పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకొని దేవుని వాక్యమును సువార్తను పౌలు చెప్తుంటే వింటూ ఎదిగి ఒక మంచి సువార్థికుడుగా, కాపరిగా, మిషనరీగా, మంచి బోధకుడుగా తీతు దైవజనుడుగా ఎదిగాడండి. ఎదిగి పౌలు చివరికి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడంటే నా జత పనివాడైన తీతు అని రాశాడు. అంటే ఇప్పుడు ఒక విశ్వాసంగా ప్రారంభించినటువంటి తీతు ఎక్కడికి ఎదిగాడంటే పౌలుతో పాటు సమానమైన సేవకుడిగా ఎదిగాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత వండర్ఫుల్ లైఫ్. నేనేమంటానంటే అపోస్తలుడైన పౌలును వెంబడించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే పౌలు చాలా ప్రతిష్ఠితుడు. ఒకసారి బర్నబా కొంచెం ఒక ప్రయాణం యాత్ర విషయంలో చిన్న తేడా వస్తే బర్నబాని విడిచిపెట్టేశాడు పౌలు. గమనించారా? మరలా తిరిగి ఎన్నడూ కూడా పౌలుతో పాటు చేర్చుకోవాలి బర్నబాని. కానీ మనం గమనిస్తే తీతుని ఇంచుమించుగా పౌలు తన యాత్ర ముగించే వరకు, అంటే 2 తిమోతి పత్రిక రాసి ముగించే వరకు పౌలుతో పాటు ప్రయాణంలో ఎవరు తోడు ఉన్నారంటే తీతు తోడై ఉన్నాడని పౌలు రాసినట్లుగా మనం చూడవచ్చు. నిజంగాండి ఎంత వండర్ఫుల్ విట్నెస్ని నేను చూశానంటే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని నేను చూశాను. ఇప్పుడు చూడండి, తీతు గురించి గలతీ పత్రికలో, తిమోతి పత్రికలో, 1 కొరింథీ పత్రికలో, ఈ 2 తీతు పత్రికల్లో, తిమోతి పత్రికల్లో తీతు గురించినటువంటి వివరాలన్నీ కూడా కనబడతాయి. మొట్టమొదటిసారిగా తీతు గలతీ సంఘంలో మొట్టమొదట రాసినప్పుడు పౌలు ఈ పత్రికలో రాసినప్పుడు మొట్టమొదటి పత్రిక గలతీ పత్రిక రాశాడు పౌలు. గలతీ పత్రిక సుమారుగా 47 BC AD 47 to 49లో రాసినట్టుగా రికార్డులో ఉన్నాయి. ADలో 47 నుంచి 49 వరకు రాసినట్టుగా ఉంది. అలాగే తీతు పత్రిక ఇంచుమించుగా 66, 68 మధ్యలో ADలో రాసినట్టుగా, అంటే ఇంచుమించుగా ఈ గలతీ ప్రారంభంలోనే, గలతీ పత్రిక రాసేటప్పుడు ప్రారంభంలోనే తీతు గురించి రాసినట్టుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడవచ్చు. అంటే ఇంచుమించుగా 20 సంవత్సరాలు పైబడి దగ్గరగా పౌలును వెంబడించి తిరిగినట్లుగా గలతీ సంఘానికి పత్రిక రాసినప్పటి నుంచి మొదలు పెడితే మరలా తీతు పత్రిక రాసే వరకు కూడా ఇంచుమించుగా AD 47 నుంచి ఇంచుమించుగా 66, 68 వరకు రాసినట్టుగా మనం హిస్టారికల్లో చూడవచ్చు. ఇందును బట్టే ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు పైబడి పౌలును నమ్మకంగా వెంబడించి సువార్థికుడుగా, కాపరిగా, సేవకుడిగా, మంచి బోధకుడుగా, దేవుని ఎదుట మంచి నమ్మకమైన వాడిగా సేవ చేసినట్లుగా తీతుని తన జీవితంలో మనం చూడవచ్చు. తీతు గురించి మొట్టమొదటిసారిగా గలతీ పత్రికలో మనం చదువుకోవచ్చు. చదవండి నాన్న. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకోవచ్చు. తీతు పత్రిక క్షమించండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువునానా. ఇప్పుడు చూడండి, అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని, దేవ దర్శనము ప్రకారమే నేను వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమగునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను, చూడండి, నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. అయినను నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఇప్పుడు చూడండి,
తీతు గ్రీసు దేశస్థుడైనా కూడా అతడు దేవుని వాక్యమును నమ్మినప్పుడు అతడు సున్నతి పొందవలనని బలవంత పెట్టబడలేదట. గమనించారా? అంటే అన్ని జనులు యేసుక్రీస్తుని నమ్మి అపోస్తలుని వెంబడిస్తున్నప్పుడు అక్కడ యూదులు వీళ్ళందరూ కూడా తీతు విషయంలో అపోస్తలుని వెంబడిస్తున్నప్పుడు అతడు సున్నతి పొంది వెంబడించాలనే నియమాన్ని బలవంత పెట్టబడలేదంట తీతు. అంటే తీతు సువార్త ప్రకటించబడినప్పుడు తీతు అపోస్తలులతో పాటు చేరి అపోస్తలులను వెంబడిస్తున్నప్పుడు అతడు సున్నతి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలా. అన్ని జనుల నుంచి రక్షించబడిన తీతుని ఎక్కడికి వెళ్ళినా పౌలు తీసుకొని వెళ్తున్నాడంటే తీతు ఎంత నమ్మకస్తుడిగా వెంబడించబడుతున్నాడో చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మనందరికీ అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే అన్యజనుల నుంచి రక్షించబడినప్పటికీ తీతు నమ్మకస్తుడిగా పౌలును వెంబడిస్తూ ఎక్కడా కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వేరొక దుర్బోధల తట్టు తిరగకుండా, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన వాటి వైపు తిరగకుండా పౌలు ఏ సువార్త అయితే ప్రకటించాడో ఆ సువార్తను నమ్మి వెంబడించినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఒక చక్కటి అనుభవం మనం చూడవచ్చు. సత్యవాక్యాన్ని అపోస్తుల ద్వారా ప్రకటించబడుతున్నప్పుడు మరి ఏ ఇతర ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతుల్లోకి ఎక్కడా కూడా తీతు లోబడకుండా సువార్త ఏ సత్యాన్ని అయితే ప్రకటించిందో ఆ సత్య సువార్తను మాత్రమే వెంబడించినట్లుగా మనం చూడవచ్చు. నన్ను అక్కడ పిల్లలు తీసేయండి. వాక్యం విన్నది అసలే వినేది అంతంత మాత్రం, దానికి తోడు పిల్లలను అడ్డం పెట్టి చెడగొట్టు. జాగ్రత్తగా అర్థం చేసుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు తీతుకున్నటువంటి స్టాండ్ ఏంటి అంటే సువార్త ఏ సత్యమైతే చెప్తుందో ఆ సత్యమును వెంబడిస్తూ బ్రతికేది తప్ప ఎక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన వాటి వైపు తిరగల. ఈ రోజుల్లో సేవకులు అనబడిన వాళ్ళు చాలామంది పరిశుద్ధులైన అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త కాకుండా వేరొక సువార్తల తట్టు చాలామంది తిరిగిపోతున్నట్లుగా మనం జీవగ్రంథంలో మనం చూడవచ్చు. లేకపోతే ఇప్పుడు ప్రస్తుత సేవల్లో కూడా మనం చూడవచ్చు. వాళ్ళ సంఘాల్లో ఎక్కడా కూడా ప్రతిష్ఠితులైన అపోస్తులతో సంబంధాలు ఉన్నా లేకపోయినా చాలామంది సేవకులై సువార్త ప్రకటిస్తూ రకరకాల బోధల చేత మోసగించబడ్డాన్ని మనందరూ కూడా చూస్తున్నాం నేటి దినాల్లో. కానీ తీతు సువార్త వింటూ వెంబడిస్తున్నప్పటికీ అన్యజనుడైనప్పటికీ కూడా అపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక దాని తట్టు తిరగలేదు అనే సత్యాన్ని మనందరం కూడా చూడవచ్చు. చూడండి, 2 తిమోతి పత్రికలో 4:10 కూడా తీతుల గురించి సందర్భంలో మాట్లాడడాన్ని మనం చూడవచ్చు. చదువునానా? 2 తిమోతి పత్రిక 4:10 దేవ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనిలకు వెళ్ళెను. క్రిస్కే, గలతీయకును, తీతు ధర్మతీయకును వెళ్ళిరి. ఇప్పుడు చూడండి, తీతు కూడా ధర్మియాకు మాత్రమే వెళ్ళాడు. మీరు గమనించారా? అంటే తీతుని పౌలు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తున్నాడు, కానీ ఎక్కడా కూడా విడిచిపెట్టల. పౌలును విడిచిపెట్టడం అనేది ఎన్నడూ కూడా తీతు యొక్క జీవితంలో మనం ఎక్కడ కూడా రాయబడ్డాన్ని చూడలేం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే చూడండి, తీతు గురించి మరొక మాట కొరింథీ సంఘంలో పౌలు రాస్తున్నాడు. చూడండి, 2 కొరింథీ పుస్తకం 2వ అధ్యాయం 12-13 చదువునానా? క్రీస్తు సువార్తను ప్రకటించుటకు ఇప్పుడు మేము త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున
నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని ఆ. అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి అక్కడ నుండి మాసిదోనియాకి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు చూడండి, తీతు గురించి మొదటి అధ్యాయము మొదటి 3వ వచనంలో ఏమని రాశాడంటే, నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది అని రాశాడు. తీతు పౌలుకి ఏమయ్యాడంటే కుమారుడు అని రాశాడు. ఇక్కడ ఏమని రాస్తున్నాడు, కొరింథీ పత్రికలో నా సహోదరుడైన తీతు లేకపోవట చూచి. ఇప్పుడు చూడండి, అంటే తీతు ఒక దైవజనుడిని వెంబడిస్తున్నప్పుడు అతని ఎదుగుదల చూడండి. మొట్టమొదటి కుమారుడు, రెండవసారి ఏమయ్యాడంటే సహోదరుడు అయ్యాడట. చూడండి, పౌలుకి ఎంత ప్రియమైన వాడిగా ఎదుగుతున్నాడో చూడండి. ఒక దైవజనుడిని వెంబడిస్తున్నటువంటి తీతు ఎంత స్పష్టంగా ఎదుగుతున్నాడో చూడండి. సహోదరుడు అయ్యాడట. కంటిన్యూ చేయనా? నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. దేవునికి మహిమ కలుగును గాక. చాలు. మరొక అక్కడే 2వ కొరింథీలో 8:23 కూడా చదువునా? 2వ కొరింథీ 8వ అధ్యాయం 23 వచనం. తీతు ఎవడని ఇప్పుడు చూడ పౌలు ఏమన్నాడంటే, తీతు గురించి ఎవడు అని ఎవరైనా అడిగితే పౌలే సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, తీతుని గురించి ఎవరైనా అడిగితే అని ప్రశ్న వేస్తున్నాడు, అతనే జవాబు కూడా చెప్తున్నాడు పౌలు. అంటే తీతును ఎక్కడ చూసినా పౌలు వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఏ సంఘానికి వెళ్ళినా గమనించారా? గలతీ సంఘానికి వెళ్ళినా, దాల్మియా సంఘానికి వెళ్ళినా, లేకపోతే ఎఫ్ఎస్సి సంఘానికి వెళ్ళినా, కొరింథీ సంఘానికి వెళ్ళినా, ఎఫ్ఎస్సి కదండి, కొరింథీ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పౌలును వెంబడిస్తూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే పౌలు, అతడు నా సహోదరుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, కంటిన్యూ చేయనా, అతడు నా పాలివాడును. ఇప్పుడు చూడండి, ఎక్కడ దాకా ఎదిగాడంటే, నాతో పాటు పాలిభాగస్తుడు, నా జత పనివాడు అని చెప్తున్నాడు. 2 కొరింథీ 8:23. అని చూడండి, అతని ఎదుగుదల ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. పౌలే వీటన్నిటిలో తీతు ఎవరనుకుంటున్నావు అని ప్రశ్న అడిగి తీతునే సమాధానం పౌలే ప్రశ్న అడిగి పౌలే సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తీతు ఎవరో తెలిసిన, ఎవరైనా తీతు ఎవరని అడిగితే తీతు గురించి సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, మీరందరూ చెప్పండి, తీతు నా జత పనివాడు, నాతో పాలివాడు. బా ఏంటండి, తీతు గురించి కుమారుడు అన్నాడు, నా సహోదరుడు అన్నాడు, నాతో పాలివాడు అన్నాడు, అలాగే నా జత పనివాడు. అంటే పౌలు తన లైఫ్లో దేవుని విషయంలో ఎంత సంపూర్ణతకి నడిపించబడుతూ బ్రతికాడో, సేమ్ అదే కొలత ప్రకారంగా తీతు కూడా బ్రతికాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ గుర్తుపట్టండి. అంటే తన జీవితంలో, ఆత్మీయ జీవితంలో స్టెప్ బై స్టెప్ ఎట్లా ఎదుగుతున్నాడు? కుమారుడుగా, పరిచర్యలోను. అసలు పౌలుతో ప్రయాణాలంటేనే చాలా కష్టం. ఇప్పుడు తీతు ఇంచుమించుగా 4 మిషనరీ ప్రయాణాలు చేసినట్టుగా నేను చూశాను లేఖనాలు. 4 ప్రాంతాలు. మొట్టమొదటిగా మనం గలతీ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివే కదా, అదే యెరూషలేము యాత్ర అని. యెరూషలేము మొట్టమొదటి యాత్రలో తిమోతితో పాటు, పౌలుతో పాటు తీతు కూడా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి ఆ మాట. మనం గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మళ్ళొకసారి చదువునానా? 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని, ఇప్పుడు చూడండి, బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని అని అన్ని జనులలో ప్రకటించినటువంటి సువార్తను ఎన్నికైన
ఎన్నికైన వారికి చూడండి, అంటే తీతు ఎన్నికైన అన్యజనులకు ప్రకటించినప్పుడు వాళ్ళంతా కూడా రక్షించబడి పౌరులు వెంబడిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. కంటిన్యూ చేయండి. అయినను ఇప్పుడు చూడండి, నాతో కూడా ఉన్న తీతు ఇప్పుడు చూడండి, ఇప్పుడు పౌలు తీతు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు ఎవడంటే గ్రీసు చేసేస్తాడు, అతడు అన్యజనుడు, అతడు సున్నతి పొందే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. సున్నతి పొందమని బలవంతం చేసిన అతను ఎక్కడో కూడా సున్నతికి లోబడినట్టుగా ఎక్కడ కూడా లేదు. అంటే పౌలుతో పాటు ప్రయాణం చేస్తున్నప్పటికీ అన్యజనుడు అయినప్పటికీ అతడు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో ఎక్కడ కూడా అతను లోబడలేదు. ఇదే విషయాలు గలతీయుల్లో చెప్పినటువంటి విషయాలు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో చెప్పబడింది. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువునానా. కొందరు యూదయ నుండి వచ్చి వీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులను బర్నబా, పౌలు, తీతు వీళ్ళందరూ కూడా ఎదిరిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. కంటిన్యూ చేయనా చదువు. పౌలునకును బర్నబాకును వారితో విశేషమైనటువంటి వివాదములు తర్కములు కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంగము వలన సాగరంపబడి సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగజేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అన్యజనులు అనేక మంది దేవుడు దర్శించడాన్ని చూసి వాళ్ళు ఎంతగానో, అంటే ఆ పౌలుతో పాటు ఆ యెరూషలేములో యాత్ర చేస్తున్నప్పుడు అన్యజనులైనటువంటి వ్యక్తులను కూడా పౌలు వెంట పెట్టుకొని సాక్ష్యంగా తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఆ సందర్భాలు మనం ఇప్పుడు చూసాం. అనేక మంది అక్కడ తర్కవాదనలు చేస్తున్నట్టుగా పౌలు వీళ్ళంతా కూడా తర్కిస్తున్నారు. మీరు అలా ప్రకటించమాకండి, సున్నతి ద్వారానే రక్షణ కాదు, యేసుక్రీస్తు వలన అంతరంగ సున్నతి ద్వారా పరిశుద్ధపరచబడి రక్షించబడతారని పౌలు, బర్నబాలు అక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన వారందరినీ వాదాలు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ తర్కించుతూ వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇదే విషయాన్ని తీతు పత్రికలో కూడా రాశాడు. 1వ అధ్యాయంలో 10 నుంచి 14 వరకు చూడొచ్చు. చదువునానా. ఇప్పుడు చూడండి, అనేకులు ఇప్పుడు చూడండి విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారని ఉన్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళ నోరు మూయింపవలెను, దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా ఒకడు ఇట్లను క్రేతీయులు ఎల్లప్పుడూ ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టలను లక్ష్య పెట్టక విశ్వాస విషయంలో స్వస్థలకు నిమిత్తము దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, అంటే అనేకులైన సున్నతి సంబంధులు అవిధేయులు వదరుబోతులు మోసపుచ్చువారై ఉన్నారు. వాళ్ళు నోళ్ళు మోయింపవలనని అట్టి వారు ఉపదేశింపకూడదని దుర్లాభము కొరకు ఉపదేశించుతూ కుటుంబాలనే పాడు చేస్తున్నారంటండి. మీకు విషయం ఏమన్నా, 1 తిమోతి పత్రికలో కూడా అదే ప్రారంభించాడు. 3వ వచనం నుంచి చదివితే 1వ అధ్యాయం. అక్కర్లేదు రండి, మనకి టైం సరిపోదు.
ఇప్పుడు తిమోతికి పత్రిక రాసినప్పుడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన బాధకులే ఉండబోయి వాళ్ళు కుటుంబాలనే చెరిపేస్తున్నారంట, వాళ్ళు వదలబోతులంట. ఈ రోజున చాలా మంది రకరకాల బోధకులు. ఇప్పుడు చూడండి, ఏ దైవజనుడు వెనకన్నా అపోస్తుల దగ్గర ఎదిగిన దాఖలాలోనే అని అడిగితే ఒక్కడు చెప్పడండి, ఒక్కడు చెప్పడు. నువ్వు ఏ క్రమంలో సేవ చేస్తున్నారు అని అడగండి, మిగతా సంఘాన్ని ఏ క్రమంలో మీరు సేవ చేస్తున్నారు అని అడగండి. యేసుక్రీస్తు ఏ క్రమంలో చేరి సేవ చేశాడని అడగండి. సువార్త చూపించిన క్రమం చొప్పున ఏ సేవకుడు ఇవాళ సేవ చేయట్లేదండి. వీళ్ళు ఎట్టంటోడంట, వాళ్ళు నమ్మిన దాన్ని వదలబోతులంట, సున్నతి సంబంధులంట. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు, ఆచారాలు, వాటి పద్ధతులు బోధించి కుటుంబాలని మోసం చేస్తూ తీసుకెళ్ళిపోతున్నారంట. చూడండి, ఇప్పుడు అంత్య దినాల్లో ప్రజలందరూ కూడా ఇలాంటి ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులను వెంబడిస్తూ ఎన్నో కుటుంబాలే మోసగించబడి సత్యవాక్యానికి దూరమై బ్రతుకుతున్నటువంటి దినాల్లో తీతు మాత్రం పౌలుని మాత్రమే వెంబడించి చక్కగా మరి సువార్త అపోస్తుల ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు తీతు చక్కగా పౌలుతో పాటు సమానంగా ఎదిగి పౌలుతో పాటు జత పనివాడిగా సేవ చేస్తూ ఎదిగాడండి. నిజంగా నేను కొద్ది విషయాలు పౌలు ద్వారా చెప్పినప్పుడు నేను కొద్ది విషయాలైనా తీతు లైఫ్ అంతటిని నేను పరీక్షించినప్పుడు పౌలు ఏ జీవితం చేశాడో ఎగ్జాక్ట్లీ తీతు కూడా అదే జీవితం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నిజంగా నేను ఇంతవరకు ఏ వ్యక్తి జీవితాన్ని పౌలుతో సమానంగా నేను చూడలేదు, కానీ తీతు విషయంలో మాత్రం నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ తీతు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడండి ఆయన. 3వ అధ్యాయం చూడండి. అవివేక తర్కములను, వంశబడులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. భేదములు కలిగించచ్చు, మత భేదములు కలిగించు మనుషునికి ఒకటికి 2 మారులు. ఇప్పుడు చూడండి, మత భేదాలు అంటే కులాలు మత భేదాలు కలుగజేస్తున్న వారికి 1-2 సార్లు బుద్ధి చెప్పండి, తర్వాత వారిని విసర్జించుము. అట్టి వారు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని మీరు ఎరుగుదురు. ఇప్పుడు చూడండి, చాలా మంది ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు, ఆచారాలు, వాటి విధి విధానాలు, అలాగే కుల మత భేదాలు. కులానికి ఒక పాస్టర్ చూసారా, ఏ కులానికి సంబంధించినోడు ఆ కులానికి సంబంధించిన ఏరియాలోకి వెళ్ళి సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా కులాన్ని అడ్డం పెట్టుకొని సేవ చేసేవాళ్ళు అట్టి వాళ్ళను 1-2 సార్లు హెచ్చరించి వాళ్ళను విసర్జించి అట్టి వారు మార్గము తప్పి తిరుగుతూ శిక్ష విధి పొందిన వాళ్ళై పాపం చేస్తున్నారని దేవుడు రాశాడు. కులాలను బట్టి సేవ చేసేవాడు పాపులు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. గమనించారా? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. చూడండి, మొట్టమొదటి మిషనరీ యాత్ర తీతు ఎక్కడి నుంచి చేశాడంటే యెరూషలేములో నుండి చేశాడు. యెరూషలేములో నుంచి వెంబడిస్తున్నటువంటి తీతు అంచెలంచెలుగా పౌలుతో సమానమైనటువంటి మంచి కాపరిగా, జత పనివాడిగా ఎదిగాడు. అంతేకాకుండా తర్క వివాదాలు, ఆ యూదులు, ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలు, కుల వివేచాలు, కులాలకు సంబంధించినటువంటి విభేదాలు, వీటన్నిటిలో కూడా పౌలుతో పాటు దగ్గరుండి చూస్తూ ఎదిగాడండి తీతు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తీతు అన్నిటిలో చక్కటి అనుభవ జ్ఞానం కలిగి ఎదుగుతున్నాడు పౌలుతో పాటు. అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒక రకంగా. అంటే పౌలుకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో
అన్ని పోరాటాల్లో తీతుకు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉందండి. గుర్తుపట్టారా? అంటే అంత క్వాలిటీ పర్సన్. ఎలాంటి పరిస్థితులు వచ్చినా పౌలుని వెంబడిస్తూ జాగ్రత్తగా పరిస్థితులన్నీ చూస్తూ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి తీతు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ రెండవ మిషనరీ యాత్రలో ఇప్పుడు ఎక్కడ జరిగిందంటే కొరింథీ సంఘంలో ఇంచుమించుగా 9 సార్లు కొరింథీ సంఘంలో పౌలు చెబుతున్నటువంటి విషయాల ద్వారా తను కనపడతా ఉంటాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ కొరింథీ సంఘం అంత భయంకరమైన సంఘం నాకు తెలిసి ఎవరు ఉండరండి. అంటే అపోస్తలుడైన పౌలుని అత్యధికంగా బాధ పెట్టిన సంఘం ఎవరైనా ఉన్నారంటే అది కొరింథీ సంఘమేనండి. 2 కొరింథీ పత్రికలు, 2వ కొరింథీ పత్రిక ఎస్పెషల్లీ కనుక మీరు చూస్తే పౌలు ఎక్కువగా బాధ పెట్టినటువంటి వాళ్ళు కొరింథీ. కానీ కొరింథీ సంఘంలో ఎక్కువగా పౌలు చేత పంపబడి సేవ చేసిన వాళ్ళు ఎవరంటే తీతుని కొరింథీ సంఘంలో ఎక్కువ సార్లు కొరింథీ సంఘంలో పరిచయం చేసినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఈ కొరింథీ పత్రికలోనే మనం చూస్తే 13వ వచనం, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువునానా? నా మనస్సులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. అంటే పౌలు కొరింథీ సంఘంలోకి వెళ్ళేటప్పుడు తీతును కూడా వెంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు పౌలు యొక్క జీవితంలో ఎలాగా కొరింథీ సంఘంలో ఏ స్థితిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో మనం చూడవచ్చు. ఇక్కడ ఇదే 2వ కొరింథీలో మనం 7వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. 7వ అధ్యాయం 3 నుంచి ఇంచుమించుగా 14వ వచనం దాకా చదువుకోవచ్చు. కానీ 7వ వచనం దాకా చదువునానా? ఇప్పుడు చూడండి, 2వ కొరింథీ పుస్తకం 7వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుతున్నాం. చదువునానా? మీకు శిక్షావిధి కలగవలెనని నేను ఇలాగ చెప్పలేదు. జీవించినా గాని మీరును మేమును కూడా మీరు మా హృదయములలో నాన్న 13వ వచనం చదువుతున్నావా? మూడో వచనం చదువుతున్నావు కదా? ఓకే సారీ నాన్న. ఓకే 13వ వచనం కూడా చదువునానా? ఇందుచేత మేము ఆదరించబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ. ఇప్పుడు చూడండి, కొరింథీ సంఘం అంతా కూడా తీతును నడిపిస్తున్న ఆత్మ ద్వారా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? విశ్రాంతి పొందుతున్నారంట. చూడండి, అంటే తీతుని కొరింథీ సంఘానికి పంపిస్తే కొరింథీ సంఘం అంతా చాలా భయంకరమైన సంఘం. పౌలుని బాధ పెట్టిన సంఘాల్లో కొరింథీలు ఎక్కువ బాధ పెట్టారు. అలాంటి బాధ పెడుతున్న సంఘాలకి తీతును పంపిస్తారంట. తీతు అక్కడికి వెళ్ళిన తర్వాత తీతు అనుభవ జ్ఞానం ద్వారా సంఘంలో నడిపించబడినప్పుడు సురేషయ్య వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ విశ్రాంతి పొందారంట, నెమ్మది పొందారంట. అయ్యా, అంటే తీతును బట్టి సంఘంలో, అనుభవ జ్ఞానాన్ని బట్టి సంఘంలో ఒక గొప్ప ఆదరణ, విశ్రాంతి పొందుతున్నట్టుగా పౌలు రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 7:7 కూడా చదువునానా?
తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించేను గనుక దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, వాస్తవంగా పౌలు అంటే కొరింథీయులకు పడతల్లా చాలా విభేదాలు వచ్చినాయి. పౌలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులు చాలా మంది విభేదాలతో ఎదురు తిరిగి నానా రకాలుగా శోధించారు. అంటే కొరింథీ పత్రిక ధ్యానం చేసుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయండి. మనం ప్రభుత్వం అయితే తొందరలోనే కొరింథీ పత్రిక కూడా ధ్యానం చేసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విభేదాల మధ్యలో తీతును పంపించినప్పుడు తీతు ద్వారా ఇక్కడ ఏమని రాశాడు, అయినను దీనులు 7 వచ్చింది కదా, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అభిలాషను మీ అంగలార్పును. ఇప్పుడు చూడండి, పౌలు విషయంలో కొరింథీయులు చాలా ఆసక్తి కలిగి ఉన్నట్టుగా తీతు చెబితే తెలిసిందంట. యాక్చువల్గా పౌలు అంటే కొరింథీ సంఘస్థులు పడతలేదు, కానీ తీతు వెళ్ళిన తర్వాత వాళ్ళు మారి ఇప్పుడు పౌలు అంటే బాగా ఆసక్తి కలిగి ఉన్నట్టుగా తీతు చెప్పడం వల్ల తెలుస్తుందంట పౌలుకి. అంటే తీతుని గురించి పౌలయ్య గురించి కొరింథీ సంఘస్థులు చాలా సమాధానంగా ఉన్నారు అని తీతు ద్వారా కబురు పౌలుకి అందితే పౌలు ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ కూడా మమ్మల్ని ఆదరించెను. ఇప్పుడు చూడండి, ఎవరు ఆదరించబడుతున్నారు? సంఘం ఆదరించబడుతుంది తీతుని బట్టి. పౌలు కూడా ఆదరించబడుతున్నాడు. అట్ ద సేమ్ టైం తీతు కూడా ఆదరించబడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని బట్టి సంఘంలో దైవజనుడికి సంఘానికి ఆదరణ కలుగుతుందండి. నేను చెప్తున్నాను బిడ్డలారా, తీతుని బట్టి పౌలుకి ఎంత గొప్ప ఆదరణ కలుగుతుందో చూడండి. ఇప్పుడు నువ్వు సంఘంలో ఉంటే నిన్ను బట్టి మిగతా వాళ్ళందరూ ఆదరించబడాలి. నిన్ను బట్టి సంఘంలో అందరికీ సమాధానం ఉందండి. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి దైవజనులు, సంఘము, కుటుంబం అందరూ సంతోషపడుతున్నారండి. ఎవరి తీతు సువార్త నమ్మితే తీతు బ్రతుకుల నుంచి కనపడుతున్న ఆశీర్వాదం అదేనండి. అదే మనమైతే నా సంఘంలో కొట్లాటలు, బూతులు, చెడ్డమాటలు, కోపావేశాలు అండి, ఎన్ని పెద్ద పెద్ద మాటలు. భయం ఉందండి? ఏం భయం లేదండి. నేనేమంటానంటే సువార్త ద్వారా రక్షించబడిన తీతు లైఫ్ ఎంత బాగుందో చూడండి. అతని ద్వారా సంఘానికి ఆదరణే కాకుండా ఎన్ని విభేదాలు ఉన్నా తీతుని కనుక పంపిస్తే సురేషయ్య, తీతును పంపిస్తే కొరింథీ సంఘస్థుల్లో పౌలు గురించిన విభేదాలు పోయి ఒక గొప్ప ఆదరణ పొందుతున్నారంట. అంతేకాదు పౌలయ్య మనకు ఉండాలి. పౌలయ్య ద్వారా మనం ఎంతో ఆదరణ పొందుతున్నాం, సమాధానం కలుగుతుంది, ఆయన చెప్పిన సువార్త సత్యమే అని ఎంతో ఆదరించబడుతున్నారంట పౌలుని బట్టి కూడా. ఇవాళ మనకు ఉండదండి. మనం నలుగురు ఉన్నాం. నలుగురిలో మనం ఎలాంటి సమాధానం కలిగి బ్రతుకుతున్నామండి? లోపల ఒక వేషం, బయటకు ఒక వేషం. లోపల ఒక మనసు ఉంటుంది, బయట ఒక మనసు ఉంటుంది. మళ్ళీ మనం కూడా సువార్త వినేవాళ్ళమే, మనం కూడా దేవుడి వాక్యం వినేవాళ్ళమే. నిజంగా తీతుని గురించి జీవగ్రంథంలో పేరెత్తి రాసిన పరిశుద్ధాత్ముడు ఒకడే రాయలేదండి. తీతును బట్టి సంఘానికి, దైవజనుడికి, సంఘం అంటే దైవజనుడు అంటే పడకపోతే తీతు ఒక వ్యక్తిని బట్టి తన ఆత్మ వలన 13వ వచనంలో మనం చదివాం కదా, తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతన్ని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితేనే. ఎంత చక్కటి ఆదరణ కలుగుతుంది చెప్పండి.
మనమైతే నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. దేవుని వాక్యం వినటానికి కొవ్వు ఎక్కువైపోయి తిరుగుతున్నాం మనం. దేవుని వాక్యం వినటానికి మనకు అసలు మనసు కూడా రావట్లే. చూడండి, దేవుడు తీతి గురించి జీవ గ్రంథంలో రాసి ఇన్ని తరాల ప్రజలకు చూపిస్తున్నాడు సురేషయ్య. మనం ఒక కుటుంబానికి మాదిరిగా ఉంటామా? మళ్ళీ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళం. మేము ఒకప్పుడు వెలిగించబడ్డాం, ఇప్పుడు ఆరిపోయారేమో. ఒకప్పుడు మేము చాలా భక్తి చేసాం, ఇప్పుడు చేయట్లేదేమో. మరి చూడండి, భవిష్యత్తు తరాలకు కూడా అతని విశ్వాసముల గురించి పరిశుద్ధుల ఆదరణ పొందినట్లుగా నేటి దినాల్లో కూడా మనకు మాదిరి గురించి రాపించాడండి జీవ గ్రంథంలో తీతు గురించి. నేనంటాను, నీ కళ్ళ ముందు ఉన్న దైవజనుడు నిన్ను బట్టి సంతోషిస్తాడండి. ఏమనండి మరి, ఏమి సేవలు జరుగుతున్నాయో ఏంటో నాకు అర్థం కావట్లేదు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడే చూడండి, 14వ వచనం కూడా చదువుతున్నాను. మా 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. యాగనగా నేను అతని ఎదుట మీ విషయమై అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము ఎలాగూ అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తనను చేర్చుకుంటేనని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడలో ఉందో. చూడండి, కొరింథీ సంఘానికి తీతును పంపిస్తే ఆ స్టేట్మెంట్లు చూడండి. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ నన్ను చేర్చుకుంటుంది, అతడు కూడా మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొని చూడగా. చూసారా, పౌలుని కొరింథీ సంఘం ఎలా చేర్చుకున్నారో తీతును కూడా అలానే భయంతో వణుకుతో చేర్చుకున్నారంటండి. అంటే నేనేమంటానంటే, తీతుతో పాటు దేవుని ఆత్మ ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలుని ఎలాగ ఆదరించారో సేమ్ తీతును కూడా అలానే ఆదరించారు. తీతు అంటే కూడా భయపడుతూ వణుకుతో చేర్చుకున్నారట. మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొని చూడగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. గమనించారా? 16వ వచనం. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుతున్నది కనుక సంతోషించుచున్నా. ఎంత చక్కటి ఆదరణ అండి. ఈ 8వ అధ్యాయంలోనే, ఇక్కడ 8వ అధ్యాయంలో 6వ వచనం కూడా చదువునానా? ఇప్పుడు చూడండి, 2వ కొరింథీ పుస్తకం 8వ అధ్యాయం 6వ వచనం. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టెను అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకుంటుంది. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు, అలాగే మీరు ఈ కృప యందు దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడే 16వ వచనం కూడా చదువునానా? మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే ఇప్పుడు చూడండి. ఏ ఆసక్తి? ఇప్పుడు చదవండి 17వ వచనం. నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికి విశేషాశక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి, యెరూషలేములో, అంటే మీరు తర్వాత చదువుకుంటే, యెరూషలేములో సంఘంలో శ్రమలో ఉన్నప్పుడు యెరూషలేముకి చందాలు కానుకలన్నీ పంపించే విషయంలో తీతునంట దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి తీతు ఈ పరిచర్యని
ముందుగానే ప్రారంభించి కలెక్ట్ చేసి డబ్బులన్నీ పోగు చేసి పెట్టాడటండి. ఇదంటే దేవుడు తన హృదయంలో పౌలుకి ఇచ్చిన ఆసక్తిని తీతుకు కూడా ఇచ్చాడని స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. నిజంగా నేను ఈ విషయంలో ఎంతో సంతోషపడ్డానండి, మామూలు కాదు. పరిశుద్ధుల పరిచర్యల కొరకు ఒక సంఘం నుంచి ఒక సంఘానికి కానుకలను సిద్ధపరిచే విషయంలో అంటే పౌలును నడిపించిన దేవుని ఆత్మ తీతును కూడా నడిపించినట్లుగా చెప్తున్నాడు. తీతుకు కూడా అదే ఆసక్తి ఉందంట. పౌలులో ఏ ఆసక్తి ఉందో అదే ఆసక్తి తీతు జీవితంలో కూడా ఉందట. ఎంత వండర్ఫుల్లో చూడండి. ఈ రోజుల్లో అంత్య దినాల్లో మనందరం గమనించవలసింది ఏంటంటే పరిశుద్ధులను ఏ ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడో దేవుడు అదే ఆత్మ ద్వారా సంఘంలో నడిపించబడుతున్నట్లుగా మనం చూడవచ్చు. మీరు చూడండి 2 కొరింథీ 12వ అధ్యాయం 17-18 కూడా చదువునానా. 2 కొరింథీ పుస్తకం 12వ అధ్యాయం 17-18 కూడా చదవండి. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనను నిన్ను మోసపుచ్చి, చూడండి, నేను మీ దగ్గరికి పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకొంటినా మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలి అంటే నడుచుకొనలేదా. చూడండి, ధనాన్ని సమకూర్చి ఇదంతా కూడా పరిశుద్ధుల పరిచర్యకి పేదవాడిని ఆదరించడానికి వాడుతున్నప్పుడు పౌలు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. నేను కానీ తీతు కానీ ఏదైనా మీ దగ్గర డబ్బులు ఆశించి దాన్ని తీసుకొని మా నిమిత్తం ఆర్జించి మా కోసం డబ్బులు పక్కన పెట్టుకున్నామా మేము మీ ఎదుట ఎలా బతికేమో మీరు చూడలేదా అని అడుగుతున్నాడట. మీ ఎదుట డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత పేదలకి పరిశుద్ధులకి ఖర్చు పెట్టినప్పుడు మేము ధనాన్ని ఆర్జించుకొని మేము బ్రతకలా, మా పేరు మీద పెట్టుకునే డబ్బుల్ని మేము బతకలా, మేము ఎలా బ్రతికేమో మీరు చూడండి. ఈ రోజునండి సేవకులు ఆస్తుల్ని సంపాదించుకోవడానికి సేవలు చేస్తున్నారండి. అదేమంటే దేవుడు మమ్మల్ని దీవించాడు చూడండి అని అన్నారు. ఆదిమ అపోస్తులు కానీ అపోస్తుల దగ్గర ఎదిగిన పరిశుద్ధులు ఎవరో కూడా డబ్బులు సంపాదించుకోవడానికి బతకలేదండి. ఆస్తులను సంపాదించుకోవడానికి కూడగట్టుకోవడానికి బ్రతకలా. మీరిచ్చిన ప్రతి పైసా పరిశుద్ధులకి నీతివంతులకి పేదవాళ్ళకి సంఘంలో ఉన్న పేదవాళ్ళకి అందరికీ ఖర్చు పెట్టాడండి. వాడు పంచిపెట్టాడు. కానీ అపోస్తులు కానీ అపోస్తుల చేత పంపబడిన దైవజనులు కానీ ఎవరో కూడా ఆస్తుల్ని కూడబెట్టుకొని మోసం చేసి డబ్బులు దాచిపెట్టుకొని బ్రతుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరండి. తీతు గురించి పౌలయ్య అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి కొరింథీ సంఘంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే మనం 2 కొరింథీ 8:23లో కూడా మనం ఇందాక చదువుకుంది అదే. ఆ మాట కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేయనా. అడిగిన ఎడలా ఇప్పుడు చూడండి పౌలు ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అతను నా పాలివాడు, నా తోటి జత పనివాడు. ఇప్పుడు చూడండి, మీ విషయంలో అంటే సంఘ విషయంలో నాతో పాటు సమానుడు తీతు. అంటే దైవజనుడు ఎంత కన్ఫర్మేషన్ గా నమ్ముతున్నాడు చూడండి. తీతు గురించి ఎలాంటి స్టేట్మెంట్ సంఘంలో ఇస్తున్నాడో చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 3వ ప్లేసు ఎక్కడంటే అనేక పట్టణాల్లో లేకపోతే క్రేతులోకి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువునా. 3వ యాత్ర 3వ ప్లేస్. ఒకటి యెరూషలేము, 2వది కొరింథీ, 3వది క్రేతుకి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ చదువునా. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం.
నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ప్రకారముగా నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఇప్పుడు చూడండి, తీతు ఎలాంటి వాడు తెలిసిన, సంఘంలో ఎవరైనా లోపంగా ఉంటే వాళ్ళని దిద్దేవాడు తీతు. దేవునికి మహిమ కలుగును గాక. చదువునాను. ప్రతి పట్టణములను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచిపెట్టి తిని. చూసారండి, తీతు డ్యూటీ ఏంటి తెలిసిన, ఏ సంఘంలో ఏ సమస్యలు ఉన్నా, ఎవరికి ఏ డౌట్లు ఉన్నా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటారు తీతు. అంతేకాదు సంఘంలో పెద్దలను నియమిస్తాడంట తీతు. ఏంటి సురేషయ్య గారు ఎలా ఎదిగాడండి, పౌలైకి నమ్మకస్తులుగా ఎంత చక్కగా ఎదిగాడండి. నన్ను అడిగితే తిమోతి కూడా అన్ని స్టేట్మెంట్లు ఇవ్వాలి, కానీ తీతు విషయంలో మాత్రం ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు చూడండి. నా కుమారుడు అన్నాడు, నా జత పనివాడు అన్నాడు, నా సహోదరుడు అన్నాడు. గమనించారా, సంఘంలో ఏ సమస్యలు వచ్చినా తీతు వెళ్తే సమాధానం వస్తుందని చెప్పాడు. తీతు ద్వారా మేము గొప్ప ఆదరణ పొందుతున్నామని కొరింథీ సంఘం చెప్పారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు చూసారా, మళ్ళీ చదువునా, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ప్రకారముగా. చూడండి, లోపముగా ఉన్న వాటిని దిద్దే విషయంలో తీతు ఎంత చక్కటి సమర్పణ కలిగిన వాడు చూడండి. ప్రతి పట్టణములను పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో నిన్ను విడిచిపెట్టి వచ్చి తిని. గమనించారా, ఇప్పుడు 3వ యాత్ర ఎక్కడికి వెళ్తున్నాడంటే క్రేతుకు వెళుతున్నాడు. ఇక్కడే తీతు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా చదువునానా. ఆ క్రేతులో నుంచి దెకపోలిలోకి వెళ్ళినట్టుగా కూడా మనం చూడొచ్చు. చదువునా. నికోపోలిలో శీతాకాలము గడపవలెనని గనుక తుకీకునైనను పంపినప్పుడు ప్రయత్నము చేయుము. అక్కర్లేదు, చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు దెకపోలి ప్రాంతంలోకి కూడా పంపబడుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, 4వ ప్రయాణం 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడొచ్చు. దేమ స్నేహించి తెస్సలోనికకు వెళ్ళెను. ఇప్పుడు చూడండి, క్రిస్కే గలతీయకును, ఇప్పుడు చూడండి తీతు దల్మలియాకును వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. గమనించారా, అంటే తీతు పౌలు ఎక్కడికి పంపిస్తే, నేనేమంటానంటే ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ చాలా చాలా దూరం అండి. కొరింథీ నుంచి దల్మలియాకు, క్రేతుకు చాలా చాలా దూర పట్టణాలండి. వీటన్నిటిలో ఎంత రిస్కులతో కూడినదంటే ప్రయాణాలు, అటన్నిటిలో పౌలు ప్రయాణం చేశాడు. పౌలుతో పాటు తీతు కూడా ప్రయాణం చేశాడు. అంటే పౌలుని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా ఎక్కడికి పౌలు పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయాడండి తీతు. ఎంత శ్రేష్టమైన వాడో చూడండి, దైవజనులకి ఎంత ప్రియమైన వాడో చూడండి. గమనించారా, అంటే తీతు లైఫ్లో మనం ఏం చూడగలిగాం? తీతు సువార్త ద్వారా అన్ని జనులై ఉండి పౌలు సువార్త ప్రకటించినప్పుడు రక్షించబడిన పౌలుకి కుమారుడిగా, పౌలుకి సహోదరుడిగా, పౌలుకి తోటి జత పనివాడిగా, పౌలు ద్వారా మరి పౌలు ఏ పట్టణాల్లోకి ఏ ప్రాంతాల్లో పంపిస్తే ఆ ప్రాంతాల్లో పౌలుని బట్టి సంఘాల్లో ఉన్న ప్రతి గలిబిలి నుండి నెమ్మది పొందుతున్నారు. ఏ ప్రాంతానికి పంపిస్తే ఆ ప్రాంతానికి వెళుతున్నాడు. ఎక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన దుర్బోధకులు ఉన్నా కూడా వాళ్ళని ఎదిరించడానికి తీతు కూడా చక్కటి జ్ఞానం కలిగి ప్రవర్తించాడు. చూడండి, ఎన్ని విషయాల్లో తీతు పౌలును ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయాడు సేవకి. ఏ రోజు కూడా ఇంతంత దూరం పంపుతున్నావు, లేకపోతే కొరింథీలు ఇంత భయంకరులు, నేను వాళ్ళ మధ్యలోకి 10 మార్లు నేను వెళ్ళలేను అని అడ్డం తిరిగినోడు కాదు. నిజంగా ఈ విషయాలన్నీ తీతు జీవితంలో నేను చూసినప్పుడు తీతు ఎంత సంపూర్ణుడంటే, పౌలు
ఎంత దేవుని చిత్తంలో సంపూర్ణతకి ఎదిగాడో అదే సంపూర్ణతకి తీతు కూడా ఎదిగినట్లుగా మనం చూడాలి. నేనేమంటానంటే సంఘంలో అదే సువార్త మనకు కూడా ప్రకటించబడుతుంది, కానీ మన ఎదుగుదలలో ఒక దైవజనుడు అలాంటి సాక్ష్యం ఇవ్వగలడంటే మన విషయంలో అలాంటి సాక్ష్యాన్ని మనం పొందగలమా? ఆలోచించండి. ఈరోజు రాత్రి నిజంగా ఒక దైవజనుడిగా తీతు విషయంలో నేను ఆత్మ చెప్పిన సంగతులన్నీ నేను కూడా చెప్పడానికి దేవుడు నాకు ఒక భాగ్యం ఇచ్చాడని నేను నమ్ముతున్నానండి. నిజంగా నేను మన సంఘమంతా ధన్యులని నమ్ముతున్నాను. అంటే ఒక దైవజనులు ఎలా ఉండాలో రాసిన పత్రికలన్నీ కూడా ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి కృపనిచ్చాడు. ఈరోజు తీతు గురించినటువంటి అనుభవాన్ని, తీతు జీవితం తీతు గురించి పౌలు ఏమేమి సాక్ష్యాలు ఇచ్చాడో అవన్నీ కూడా మనందరం చూస్తవచ్చు. దేవుడికి మహిమ కలుగునుగాక. దీనిని బట్టి మన జీవితంలో ఒక దైవజనుడు ఎలా ఎదిగి పరిశుద్ధుల చేత పంపబడాలో మనకు అర్థం కావాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి తీతు పత్రికను ప్రారంభించడానికి కృప చూపుతూ వచ్చారయ్యా. అసలు తీతు ఎవరో ఈరోజు ఉపదేశంలో ఉన్న సత్యమును పౌలు ద్వారా తీతు ఎవరో మరి మేమందరం తెలుసుకోవడానికి కృప చూపుతూ వచ్చారు. తీతు యొక్క జీవితం మొత్తం నాయనా పౌలుని ఎలా వెంబడించి ప్రయాణం చేసి తన నమ్మకస్తుడై దేవుడి చిత్తాన్ని పౌలు ఎలా నెరవేర్చాడో అలాగూ తీతు కూడా నెరవేర్చినట్లుగా మేము తీతు గురించి నేర్చుకుంటూ వస్తున్నాము. నాయన నీ వాక్కును పంపి మాకు చక్కటి ఒక ఆత్మ సంబంధమైన దైవజనుడు ఎలా ఎదిగి సేవ చేయాలో మాకు స్పష్టంగా మీరు చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.